సంతోష్ ఏదైనా కానీ దేవుని స్తుతించడం మానవదని నీ చెవిలో అర్చు చెప్తా
బస్ చేయాలా ఎస్సయ్యా చెప్పాను నిమిషండే మీలేదంటూ చాటి చెప్పానా చాటి చెప్పానా చాటి చెప్పానా కృపలను తలంచుచు కృతజ్ఞతాస్తుతి చెల్లింతును కృపలను తలంచుచు కృతజ్ఞతాస్తుతి చెల్లింతును నీ వాక్యమే మాధుర్యం నన్ను నడిపించే దీపం నీ నామమే గణనామం నీకే స్తుతి గానములు నీ వాక్యమే మాధుర్యం నన్ను నడిపించే దీపం నీ నామమే గణనామం నీకే స్తుతి గానములు యేసు నా ఆశ్రయదుర్గం నా రక్షణ కోట నిన్నారాధింతును యేసు నా ఆశ్రయదుర్గం నా రక్షణ కోట నిన్నారాధింతును హలో మైక్ టెస్టింగ్. దావీదుపురమున పశువుల సాలను కన్నియ మరియా ప్రసవించె గొల్లలు దానులు కూడి వచ్చి సామ్రాణి బోలములు అర్పించె లోక పాపమును హరించుటకు యేసయ్య మనిషిగా దిగవచ్చెన్ మూడవ దినమున తిరిగి లేచి సాతాను మీద విజయం పొందెన్ బలములేని దావీదు నడిపి జయమునిచ్చింది నీవే కదా కఠిన హృదయుడు సౌలును పౌలుగా మార్చిన ఘనత నీవే కదా బలములేని దావీదు నడిపి జయమునిచ్చింది నీవే కదా కఠిన హృదయుడు సౌలును పౌలుగా మార్చిన ఘనత నీవే కదా ఏపాటి వాడను ఎన్నుకున్నావు నీదు కృపతో చేరదీశావు ఏపాటి వాడను ఎన్నుకున్నావు నీదు కృపతో చేరదీశావు ఎంత గొప్పది నీ కార్యములు నీ చిత్తమే నాలో నెరవేరును యేసు నా ఆశ్రయదుర్గం నీవే నా రక్షణ కోట నీవే నిన్నారాధింతును యేసు నా ఆశ్రయదుర్గం నీవే నా రక్షణ కోట నీవే నిన్నారాధింతును యేసు నా ఆశ్రయదుర్గం నీవే నా రక్షణ కోట నీవే నిన్నారాధింతును యేసు నా ఆశ్రయదుర్గం నీవే నా రక్షణ కోట నీవే నిన్నారాధింతును అయిపోయింది, అంతా అయిపోయింది. ఏది జరగకూడదో అదే జరిగిపోయిందిరా చింటూ. చింటూ, ఇప్పుడు నీ భవిష్యత్తు ఎలాగరా? రేపు నుండి మనం ఎలా బతకగలంరా? ఇప్పుడు ఒక్క పూట గడవడం ఎలాగో అర్థం కావట్లేదురా. మనకింకా దిక్కెవర్రా బాబు?
భగవంతుడా, మేము ఏం నేరం చేసామయ్యా, మాకింత అన్యాయం చేసా? ఏంటిది, నేను బ్రతికి ఉన్నాను కదా, మాకింకా దిక్కెవరని ఏడుస్తారేంటి? అమ్మో, ఏమైందో ఏమో, బాగా కావలసిన వారే పోయి ఉంటారు. ఆవిడ అమ్మా నాన్న బాగానే ఉన్నారు కదా. మొన్న కరోనా 3 సార్లు వచ్చినా బాగానే గట్టెక్కేశారు ముసలోళ్ళు ఇద్దరు. ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తే మంచిది మా మామగారికి. హలో అల్లుడు, ఏంటి ఇప్పుడు కాల్ చేశావు? అబ్బే ఏమీ లేదు మామగారు, మీరు అత్తమ్మ బాగున్నారు కదా? మేము బ్రహ్మాండంగా ఉన్నాము. ఇదిగో ఇప్పుడే శుభ్రంగా తిని అలా కూర్చున్నాం. మా అమ్మాయి పిల్లలు బాగున్నారు కదా? ఆ, అంతా బానే ఉన్నారు. హలో హలో, వినపడడం లేదు, ఫోన్ కట్ అయిపోయింది. అరే ఎవరు పోయారబ్బా, అసలు అందుచెక్కడం లేదేంటి? ఏంటిది, పాప కాల్ చేస్తుంది. హలో హలో నాన్న. నాన్న, హాస్టల్లో అంతా బాగానే ఉంది కదా? నాన్న, అమ్మ ఏడుస్తూ మన పాత డబ్బా ఫోన్ నుండి ఫోన్ చేసి నన్ను వెంటనే ఇంటికి వచ్చేయమన్నది. ఇదిగో స్టేషన్కి వచ్చేసాను, ఉదయానికి వచ్చేస్తాను, ఉంటాను నాన్న. అమ్మో, పాప కూడా వచ్చేస్తుంది. ఎవరో బాగా కావలసిన వారే పోయి ఉంటారు. అమ్మా, తమ్ముడు, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా. ఇంతకి బాడీ ఎక్కడుందమ్మా? బాడీ ఎక్కడదమ్మా, ఒక్క పాటు కూడా దొరకలేదు. ఆఖరికి చివరి చూపు కూడా లేకుండా పోయిందే. అమ్మా, అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది? ఎవరి పని ఇదంతా? ఇంకెవరమ్మా, ఉన్నాడుగా మీ నాన్నే. వద్దన్నా బలవంతంగా తీసుకెళ్ళాడు. వీడు అల్లారు ముద్దుగా చూసుకునే ఐఫోన్ 12 Pro దారిలో పడేసి ఇంటికి ఊపుకుంటూ వచ్చేసాడమ్మా. ఇప్పుడు ఆ ఫోన్ లేకుండా వీడి భవిష్యత్తు ఎలాగో నువ్వే చెప్పమ్మా. ఊరి దేవుడా, వీళ్ళేపులన్నీ ఇప్పుడు ఆ ఫోన్ పోయినాక మనిషి చచ్చిపోయినా ఇలా ఆడవరు కదే. అయ్యో, ఎంత పని చేసావు నాన్న. అయ్యో, ఇప్పుడు ఏమంత ప్రమాదం జరిగిపోయిందమ్మా? ఏం ప్రమాదం జరగలేదంటావేంటి నాన్న నువ్వు? ఇంకా తమ్ముడు భవిష్యత్ అంతా పోయినట్లే. వాడు ఆన్లైన్ క్లాసెస్, ఎగ్జామ్స్ అన్ని పోయినట్లే కదా. వాడిప్పుడు ఆన్లైన్ క్లాసులు విన్నాడమ్మా. ఆ టీచర్ ఏమో చెప్పుకుంటా ఉంటది, వీడేమో ఆన్లైన్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. నువ్వు ఆపు నాన్న. ఇప్పుడు ఆ స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎన్ని బాధలు నీకు తెలుసా? యూట్యూబ్ చూడుకున్న అమ్మ వంటలు చేస్తుంది, స్విగ్గీ లేకుండా కూరలో ఉప్పెల వస్తుంది. అయినా నాన్న మీకు తెలుసా, అమ్మ అద్దంలో కన్నా సెల్ ఫోన్ లోనే అందంగా కనపడుతుంది. మేకప్ వేసుకుని వాట్సాప్ స్టేటస్ పెడితే ఎంత మంది రెస్పాండ్ అవుతారో మీకు తెలుసా? ఇప్పుడు అమ్మకున్న రెస్పాన్స్, క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఏమైపోతుంది నాన్న? ఉండవే పిల్ల, ఫేస్బుక్ లో నా ఫేస్ వాల్యూ, నా వాట్సాప్ స్టేటస్ వచ్చే ఆ రెస్పాన్స్ చూసి రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్ గా పోటీ చేయాలన్న నా ఆశలన్నీ గల్లంతైపోయాయి. అయినా భగవంతుడా, కష్టాలన్నీ నాలాంటి నోరు లేని దానికే వస్తాయ్యా. నాన్న, నువ్వు అసలు మనిషివేనా? నీకు మానవత్వం ఉందా? వాళ్ళిద్దరు స్మార్ట్ ఫోన్ పోయి అలా ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఓదార్చడం మానేసి తిరిగి ఏం ప్రమాదం జరిగిందంటావా? మా తాతగారు అంటూ ఉండేవారు, వాట్సాప్ లేని లైఫ్ వేస్ట్ పేపర్ లాంటిది, ఫేస్బుక్ లేని లైఫ్ న్యూస్ పేపర్ లాంటిది, ట్విట్టర్ లేని లైఫ్ టిష్యూ పేపర్ లాంటిది అని. అయినా నాన్న, నీకు లాంటి నల్ల బక్కలోని అమ్మ ఎలా చేసుకుందో ఏంటో. తల్లి, నువ్వు చిన్న పిల్లవమ్మా. నా అందం గురించి అందరిలో కంగారు పడి అంత మాట నీకమ్మా. 20 ఏళ్ల క్రితం నాకు పెళ్ళైన కొత్తలో అందరూ నన్ను ఎర్రబ్బా అనేవారు. ఈ 20 ఏళ్ల కాపురంలో మీ అమ్మ నా జీతంతో పాటు నా జీవితాన్ని కూడా స్ట్రా వేసి పీల్చేసిందమ్మా.
ఆ దెబ్బకి ఇదిగో ఎర్ర బొగ్గలు పోయి ఇలా నల్ల బొగ్గలు మిగిలాయమ్మా. ఇంకా చాలు పాప, కనీసం చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఐఫోన్ 13 Pro లేటెస్ట్ మోడల్ కొని చెప్పు. నాన్న, నేను నా ఫ్రెండ్స్ కి రేపటి నుంచి నా చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా నేను నా ముఖాన్ని ఎలా చూపెట్టుకోవాలి నాన్న? ఒరేయ్, నువ్వు మీ అమ్మ ఎంత ఏడ్చినా నేను మాత్రం ఇంకా ఫోన్ కొననుగాక కొనను. మీరు ఏం చేసుకుంటారు అది చేసుకోండి. ఎందుకు కొంటాడురా? కొనడు. మన బాధలు గాడికి ఏమర్థం అవుతాయి? అర్థం కావు. నా కొడుకు స్మార్ట్ ఫోన్ లేకుండా స్కూల్కి వెళ్తే నా కొడుకు స్మార్ట్నెస్ ఏమైపోతుంది? టీచర్ బోర్డు మీద పాఠాలు చెప్తుంటే వీడి స్నేహితులంతా బల్ల కింద చేతులు పెట్టి ఎవరి ఫోన్ తో వారు గేమ్స్ ఆడుతూ ఉంటే నా కొడుకు ఒక్కడే చేతకాని దద్దమ్మలాగా బోర్డు వైపు చూసి టీచర్ చెప్పే పాఠాలు వినాలో ఏంటో. స్కూల్ అయ్యాక పిల్లలందరూ ఇంటికి వెళ్తూ దారి పొడుగున రోడ్డు మీద మనుషులను వాహనాలను చూడకుండా ఎవరి ఫోన్ వైపు వారలా చూసుకుంటూ గుద్దుకుంటూ పోతుంటే నా కొడుకు ఒక్కడే ముద్దపప్పుగాళ్ళ నిటారుగా నడవాలా? ఏమి కర్మరా నాయనా. చేతిలో స్మార్ట్ ఫోన్ లేక వీడి చేతులు బోసిపోవడం చూసి వీధి చివరిలో ఉన్న సరోజనమ్మ, ఏరా నీ చేతిలో ఫోన్ కూడా లేదు, ఎవరబ్బాయివరా అంటే నా కొడుకు నేను ప్రపంచ సుందరి పాపాయమ్మ కొడుకునని చెప్తే, ఊరి పిల్లోడికి స్మార్ట్ ఫోన్ కూడా కొనివ్వలేరా వీడమ్మ బాబు అని అనుకుంటే మన కుటుంబ పరువు ఏమైపోతాదో అన్న ఆలోచన కూడా లేదేంటమ్మా ఈ పెద్ద మనిషికి? ఎందుకమ్మా ఇంకా ఏడుస్తూ కూర్చుంటారు? ఆయన అంత మొండిగా ఉన్నప్పుడు మనం అత్యున్నత అన్యాయస్థానం నేటి సమాజం ముందుకు వెళ్ళి తేల్చుకుందాం. పదండి, మనం దీన్ని ఇక్కడతో వదలకూడదు. నాన్నని కోర్టుకు లాగి దీనికి తగిన శిక్ష వేయించాలి. పదండి పదండి, బయలుదేరదాం. అయ్యా నాయుడు గారు, భారం అంతా మీ మీదే, మీరే మాకు న్యాయం చేయాలి. మీరు ధైర్యంగా ఉండండమ్మా, ఎక్స్పీరియన్స్ ఉండాలి, నేను ఉన్నాను కదా, అంతా నేను చూసుకుంటాను. కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. జడ్జి గారు వచ్చే సమయం అయింది, అందరూ నిశ్శబ్దంగా ఉండండి. అటెన్షన్, ది హానరబుల్ జడ్జ్ హ్యాస్ అరైవ్డ్. ముద్దాయిని ప్రవేశపెట్టండి. సుబ్బారావు, సుబ్బారావు, సుబ్బారావు. అయ్యా, నేనేనయ్యా సుబ్బారావు. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ ముద్దాయి చేసిన నేరం ఏమిటి? ఎస్ యువర్ ఆనర్, ఈ ముద్దాయి నిర్లక్ష్యం వల్ల కుటుంబం అంతా దుఃఖసాగరంలో మునిగిపోయింది. సర్వస్వము కోల్పోయిన ఆవేదనలో ఉన్నారు మై లార్డ్. కుటుంబంలో ఒకరిగా మమేకమై అందరితో ఆత్మీయతను పంచుకుంటూ ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న స్మార్ట్ ఫోన్ ని అత్యంత కిరాతకంగా పోగొట్టేశాడు మై లార్డ్ ఈ పెద్ద మనిషి. ఏంటి, ఇంత ఘోరమైన నేరం చేసావా? నువ్వు చేసిన నేరానికి చట్టరీత్యా నీకు బెయిల్ కూడా కష్టం. లాయర్ గారు, ఈ దారుణం వలన కుటుంబం ఎలా నష్టపోయిందో ఈ నేటి సమాజానికి కొంచెం వివరంగా వివరించండి. ఎస్ యువర్ ఆనర్, మై లార్డ్, సెల్ ఫోన్ లేక ఆన్లైన్ షాపింగ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆన్లైన్ గేమ్స్ పబ్జీలు స్తంభించిపోయాయి. ఆన్లైన్ గేమ్స్ ఆడకపోవడం వల్ల క్రియేటివిటీ పోయింది. జొమాటో లేక కుటుంబంలో ఏకైక పుత్రుడు చూడండి యువర్ ఆనర్, ఒక్క రోజులో 1/2 kg బరువు తగ్గిపోయాడు. ఇంకా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లు లేక ప్రపంచంతో ఈ కుటుంబానికి సంబంధాలు తెగిపోయాయి యువర్ ఆనర్. ఇంకా చాలు ముద్దాయి రావు, విన్నావుగా నష్టాలన్నీ. చివరగా నువ్వు ఏమైనా చెప్పుకోవాలంటే చెప్పుకో, నీకు ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నా. అయ్యా, నా మాట ఈ ఒక్కసారికి వినండి. శుభ్రంగా స్కూల్స్ అన్నీ తెరిచారు. స్కూల్కి వెళ్ళి చదువుకోక ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈ ఆన్లైన్ గేమ్స్ ఎందుకండి వాడికి? అయ్యా న్యాయమూర్తి గారు, తెచ్చిన టమాటాలు ఆవిడ శుభ్రంగా వండితే ఆ జొమాటాలు ఎందుకయ్యా? అయ్యా, నేను నిజం ఒప్పుకుంటాను. దయచేసి
నా తప్పుని క్షమించి వదిలేయండి. ఆ ఫేస్బుక్ చూసుకుని కన్న తండ్రి ఫేస్ కూడా చూడడం లేదని నేనే ఆ స్మార్ట్ ఫోన్ దాచేసి పోయిందని అబద్ధం చెప్పాను. క్షమించండి అయ్యా. వీరిలో కొంచెమైనా మార్పు వస్తుందని అలా చేశాను, కానీ బ్రతుకున్న మనిషి కంటే వీరికి పోయిన ఆ స్మార్ట్ ఫోన్ ముఖ్యమని అర్థమైపోయింది. ఇదిగోండి, ఆ స్మార్ట్ ఫోన్ వారికే ఇచ్చేయండి. అమ్మా, నాకు నా ఫోన్ వచ్చేసింది. అక్క, సూపర్! ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. తమ్ముడు, నేను కూడా ఫుల్ హ్యాపీరా. అమ్మా, మీ కోరిక నెరవేరింది కదా? లేదు యువరానర్, లేదు. గత 2 రోజులుగా నేను పడిన మానసిక వేదనకు ఇతనుకు తగిన శిక్ష విధించాలి. అవును, ఆమె అన్న మాటల్లో న్యాయం ఉంది. కావున మీరు అతనికి ఏ శిక్ష వేయమంటారు? ఈ రోజు నుండి 3 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉండి సర్వ హక్కులు కోల్పోయి తెచ్చిన జీతం తెచ్చినట్టు నా చేతిలో పెట్టి నోరు తెరవకుండా నాతో కాపురం చెయ్యాలి యువరానర్. ఆమె విన్నపం నేటి సమాజం అనే ఈ అత్యున్నత న్యాయస్థానమునకు సబబుగా కనిపిస్తుంది. అయ్యా అయ్యా జడ్జి గారు, ఇది చాలా అన్యాయమయ్యా. ఇక మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. చట్టాలన్నీ నేటి సమాజంలో ఆడవారికే అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ అన్యాయస్థానం ఇచ్చిన తీర్పును అమలు చేయవలసిందే. ఈ రోజు నుండి 3 సంవత్సరాలు సుబ్బారావు అనే వ్యక్తి ఇంటిలో మాట్లాడే హక్కును కోల్పోయి నోరు తెరవకుండా తెచ్చిన జీతం తెచ్చినట్టు భార్య చేతిలో పెట్టి భార్య చెప్పు చేతల్లోనే ఉండాలి. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అమ్మా, అబ్బా, బాబు, గుండె నొప్పి భరించలేకపోతున్నాను. చింటూ, ఒరే చింటూ, హాస్పిటల్ కాల్ చేయరా. చచ్చిపోయేటట్టున్నాను రా చింటూ. ఉందమ్మా, చేస్తాను. కరెక్ట్గా ఈ గేమ్ మధ్యలోనే రావాలా ఈ నొప్పులు? పోనీలేరా, అమ్మ ఏడుస్తుంది. ఒక్కసారి హాస్పిటల్ కి ఫోన్ చేద్దాం. నా ప్రయత్నం నేను చేశాను. ఇంతకన్నా చేసేది ఏముంది? టైం అయిపోతుండు. ఫేస్బుక్ లో ఫేస్ చూపెట్టి 50 సెకండ్స్ దాటిపోయింది. చింటూ, మీ నాన్నను పిలువురా. నాన్న, నాన్న, త్వరగా రండి. అమ్మకి గుండెపోటు వచ్చింది. ఏమండి, ఒక్కసారి మీకు తెలిసిన డాక్టర్ కాల్ చేసి మాట్లాడండి. మీరు ప్రయత్నిస్తున్న ఈ సుబ్బారావు అందుబాటులో లేరు. ఈ ఇంట్లో సుబ్బారావు నోరు తెరవకూడదు. మర్చిపోయారా? ఇది ఆ అత్యున్నత అన్యాయ స్థానం, నీటి సమాజం ఈ సుబ్బారావుకి ఇచ్చిన తీర్పు. అమ్మా, తప్పైపోయింది. ప్రాణం పోతుంది. అయ్యో అయ్యో, అమ్మా అమ్మా, చచ్చిపోయావా అమ్మా? రే, అమ్మే కదరా పోయింది. ఏదో సెల్ ఫోన్ పోయినట్టు ఏడుస్తావేంట్రా తమ్ముడు? అక్క, నా సెల్ ఫోన్. పిల్లలారా, నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవు అగుదువు అని మనకు బైబిల్ చెబుతుంది. కానీ పిల్లలు, మిమ్మల్ని మీరు ఒక్కసారి స్వపరీక్ష చేసుకోండి. వేటికి మీరు ఆకర్షితులవుతున్నారు? ఎవరిని మీరు సన్మానిస్తున్నారు? ప్రస్తుతం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులతో కన్నా, స్నేహితులతో కన్నా, బంధువులతో కన్నా మొబైల్ ఫోన్లతోనే ఎంతో సమయం గడుపుతున్నారు. కానీ మొబైల్ ఫోన్లో పొందే ఆనందం మనకు శాశ్వతం కాదని చెప్పినా అర్థం చేసుకునే వయసు కాలం ఇది. కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడైనా కష్టంలో ఉంటే మీకు ధైర్యాన్ని ఇస్తున్నవాడు, మీ వెంటుంటున్నవాడు తల్లిదండ్రుల, లేక మొబైల్ ఫోన్ల? మీకేమైనా కావాలన్నా, మీరు ఏదైనా పంచుకోవాలన్నా మీకు సదా తోడుండేవాడు తల్లిదండ్రుల, లేక మొబైల్ ఫోన్ల? మీరు అనారోగ్యం పాడైనప్పుడు, ఓటమి పాలైనప్పుడు, దేని గురించైనా భయపడుతున్నప్పుడు మీకు ధైర్యం చెప్పి మీతో ఉండేవాడు తల్లిదండ్రులు లేక మొబైల్ ఫోన్ల? గుర్తుపెట్టుకోండి, మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ ఉన్నంత వరకే, అలాగే నెట్వర్క్ ఉన్నంత వరకే మీకు ఎంటర్టైన్మెంట్. కానీ తల్లిదండ్రులు 24 గంటలు ప్రతిరోజు ప్రతి క్షణం మీ వెంట మీకోసమే ఉంటారు. అలాగే ప్రార్థన, దేవుని సన్నిధి మీ జీవితకాలం మీకు బలాన్నిస్తుంది.
రక్షణ కూడా ఇస్తుంది. కాబట్టి పిల్లలు ఇకపై మీరు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారో నిర్ణయం మీరే తీసుకోండి. తాత్కాలికంగా దొరికే ఆనందమా, లేక శాశ్వతమైన తల్లిదండ్రుల బంధమా? తల్లిదండ్రులారా, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్న వాక్యం బైబిల్ నుంచి మీకు గుర్తుంది కదూ? ఎప్పుడూ పిల్లవాడు మన మాట వినడం లేదు అని పిల్లల్ని విమర్శించటం కంటే పిల్లవాడు ఎందుకలా తయారవుతున్నాడా అని మనం ఆలోచించాలి కదూ? లోక ప్రయాణంలో మన పనులు సాఫీగా సాగాలని, మన సౌలభ్యం కోసం పిల్లల విషయంలో మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు రేపు వారు పెరిగి పెద్దయ్యాక ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అని కూడా తల్లిదండ్రులుగా మనం ముందే ఆలోచించాలి. నువ్వు ఏమి విత్తుదువో దానినే కోసెదవు అంటే తల్లిదండ్రులుగా మనం పిల్లలకు ఏమి అందిస్తామో ఆ ఫలితాలనే పిల్లల నుంచి మనం చూడగలమని కూడా ముందే ఆలోచించాలి కదా. కాబట్టి పసిపిల్లలకు ఏదైనా మనం రుచి చూపిస్తేనే వారు కూడా దాన్ని రుచి చూస్తారు. కాబట్టి మొబైల్ ఫోన్ల రుచి కన్నా వాక్యం రుచి చూపితే వారు వాక్యం వైపు ఆకర్షితులవుతారు. ప్రార్థనా ఫలం రుచి చూపితే వారు చక్కటి ప్రార్థనా పరులవుతారు. అంతేకాని మొబైల్ ఫోన్ రుచి చూపితే పిల్లలు ఇందాకటి స్కిట్లో చూపినట్టు తయారవుతారు. కాబట్టి పిల్లల్ని ప్రార్థనా పరులుగా మార్చాలన్నా లేదా మొబైల్ బానిసలుగా మార్చాలన్నా అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరే నిర్ణయించుకోండి ఏ మార్గం ఉత్తమమో, ఏ మార్గం సరైనదో. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. గంతులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. వెంబడించి వచ్చితిరి గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. రక్షకుడు రక్షకుడు లోకానికి మానవుల పాపాలు మోయటానికి. రక్షకుడు రక్షకుడు లోకానికి మానవుల పాపాలు మోయటానికి. మానవుల పాపాలు మోయటానికి. భక్తులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. భక్తులు వేసి నాట్యమాడదం, యేసుని చూచి ఆనందించదం. యేసుని చూచి ఆనందించదం.
ఛాయలో ఉన్న వారికి నిత్య జీవము ఇవ్వటానికి మరణ ఛాయలో ఉన్న వారికి నిత్య జీవము ఇవ్వటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి పరలోకానికి చేర్చటానికి గంతులు వేసి నాట్యమాడటం యేసుని చూచి ఆనందించడం గంతులు వేసి నాట్యమాడటం యేసుని చూచి ఆనందించడం యూతుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు గంతులు వేసి నాట్యమాడటం యేసుని చూసి ఆనందించడం రారే చూతము రాజసుతుని రారే రారి చూతము రాజసుతుని రేయి జననామాయను రారి చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము
సాతాను విసిరిన సవాల్. మన జీవితంలో మనకు సవాల్ విసిరేది ఏదైనా ఉందంటే అది సాతానే. చూద్దాం ఏం సవాల్ విసిరిందో, ఎలా విసిరిందో, ఏం చేసిందో. ఒరే మన గురువు ఎక్కడ్రా? ఇక ఆపండి, వచ్చాక అదిగదిగా ఇదిగదిగా అంటారే, కన్ఫ్యూజ్ అవుతారు. నేనే గురువుని. అరే మన బద్ధ శత్రువులు, ఆగర్భ శత్రువు, విరోధులు క్రైస్తవులు ఎలా ఉన్నారా? ఇంకెలా ఉంటారు గురువా? జబ్బులతో, రోగాలతో, అప్పులతో ఆగలేక వేగలేక ఒక్కొక్కరిగా పైకి బాధలారు గురువా. అవునవును అవునవును. ఓకే ఓకే. వాళ్ళు పరలోకంలో పోకుండా ఉండాలంటే ముఖ్యంగా 3 పనులు చేయాలి. ఏంటి గురువా? వాళ్ళు ప్రార్థన చేయకూడదు, అవునవును అవునవును, వాక్యం చదవకూడదు, అవునవును అవునవును, మరి ముఖ్యంగా బాప్తిస్మా అస్సలు తీసుకోకూడదు. ఆ పని చేయాల్సింది మీరే. అవునవునుతో సరిపోతున్నారట్రా? రంగులు అందుకోండి. అదిగో ఆ క్రైస్తవుడు వస్తున్నాడు, వాడి చేతిలో బైబిల్ ఉంది, వాడు ప్రార్థన చేయబోతున్నాడు. చెడగొట్టాలి చెడగొట్టాలి. గురువా గురువా నన్ను అల్లమంటావా? ఆనాడు యోబుని యో అనిపించింది లేనే గురువా, లేలే. నువ్వేనా? అవును గురువా. అందుకే దేవుడు డబల్ ఆఫర్ ముందు తీయించాడు. నీ వల్ల కదా, పక్కపో. ఇంకెవడొస్తాడు రా? గురువా నేను వెళ్తాను గురువా. వెళ్తావా? వాడు ప్రార్థన చేయకుండా నేను ఆపుతాను. ఆపుతావా? ఆపుతాను గురువా. నీ ఊపిరి ఆపి వెళ్ళు. వాసన ఎక్కడా? వాసన ఎక్కడా? కుళ్ళు వాసన ఎక్కడెక్కడా? కుట్ర వాసన ఎక్కడెక్కడ? ఇంకెక్కడ? వీడి దగ్గరే. గురువా వీడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరన్నా వీడికన్నా బాగా చదివితే కుళ్ళు, మంచి మార్కులు వస్తే కుళ్ళు, వీడికన్నా అందంగా ఉంటే, ఎవరైనా వీడికన్నా మంచి బట్టలు వేసుకొస్తే కుళ్ళు, ఇంకా వీళ్ళ సంఘం విషయానికి వెళ్తే ఎవరైనా స్టేజ్ ఎక్కితే కుళ్ళే కుళ్ళు, వర్షిప్ చేస్తే కుళ్ళే కుళ్ళు, పాటలు పాడితే కుళ్ళే కుళ్ళు, ప్రార్థన చేస్తే కుళ్ళే కుళ్ళు. అరే అప్పిగా ఎంత కుళ్ళు మనసులో పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు అనుకున్నావురా? ఆలకించాడు. లెగు ప్రార్థన ఆపే. వెరీ గుడ్ రా గురువా. చూసాగా అలా ఆపాను. థ్యాంక్ యూ గురువా. నేను ఒక సాధారణ మనిషిని, కుళ్ళు నాలో లోపంగా ఉండొచ్చు, అయినా సరే ప్రార్థనతో కుళ్ళను చేయించడానికి నేను ప్రార్థిస్తాను. నేను ప్రార్థిస్తాను. వేస్ట్ ఫెలో. ఇంకెవరు వెళ్తారా? గురువా నేను వెళ్తా గురువా. 6 అడుగులు ఆచుండే బాగుండి. ఐ టేక్ ద ప్రాజెక్ట్. అక్కడే ఉండు. పోలవరం ప్రాజెక్ట్ లేట్ చేయబాక, మీదకి వచ్చి కొట్టని కొత్తనట్టుంది. అటు సాగు. అలాగే గురు. రే వేస్ట్ ఫెలో, యు ఆర్ వేస్ట్ ఫెలో. వేస్ట్ ఫెలో. నువ్వేం చేయగలవరా? ఏం చేయగలవరా? నువ్వేం చేయలేవరా? ఏం చేయలేవు. నీ వల్ల ఏది కాదురా. ఏం కాదు. నీకు ఇలా కాదురా, పాట రూపంలో చెప్తే ఎంత బాగుంటుందో తెలుసా? పాడరా. పాటాపి ముందు త్వరగానే పాడందుకో. అలాగే గురువా. ప్రియమైన యేసయ్యా. ఏమన్నావు ఇప్పుడు? వాళ్ళ అలవాట్లో నా పొరపాటు. గుండె జారిపోయిందిరా. పొరపాటు నా పేరు పెట్టి పిలవమాకరా. నువ్వు ఆయన పిలుస్తున్నట్టుంది. సరిగ్గా పాడు. ప్రియమైన వేస్ట్ అయ్యా, అయ్యా వేస్ట్ కే రూపమా, రూపమా, నువ్వెంత వేస్ట్ ఓర్ దేవుడు, ఓర్ దేవుడు, ఓ వేస్ట్ గా ఓర్ అప్పారా, నువ్వే ఏకైక తిక్కల్రా, ఆ వేస్ట్ ఫుల్, ఆ యూజ్లెస్, నువ్వేనయా నీవేనయా నీవేనయా నీవేనా? నన్నట్టవే అది చెడగొట్టావు. శభాష్. నీ పనికిరాని వాడిని ఇప్పుడు పనికిరాని వాడిని కావచ్చు, పనికొచ్చే పాత్రగా మార్చగలను గొప్ప దేవుడు నా దేవుడు. నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. ఇక నా ప్రార్థన ఏంది కొట్టేది? ఆయన కొట్టాం, బండం కొట్టినా ఒకటే. వదిలేండి. ఎవడెళ్తాడు రా? గురువా నేను వెళ్తాను గురువా, వాడిని నేను చెడగొడతా. ఒరే నువ్వు వేలడంతే ఉన్నావు కదరా. పర్లేదు గురువా, నేను చెడగొడతా. నీ వల్ల అవుద్దా? అవుద్ది. సరే కానీ ఆల్ ద బెస్ట్. రే పిగా పిగా, నీ వల్ల అంతా చెప్పే కదరా కప్పు మొహోడా. కప్పు మొహోడా. నీ జప్పు తీసి నేనే కదరా. అవునరా. నీకు ఇలా కాదు. దిస్ ఈజ్ సాంగ్ ప్లీజ్. సాంగ్ తో పాడతావా? yes గురువా. కానీ జబ్బమ్మ జబ్బు అప్పిగట్లగాడికి లేలే సబ్బు అప్పిగట్లగాడికి రుబమ్మ రుబ్బు అప్పిగట్లగాడినే లేలే సబ్బు అప్పిగట్లగాడినే అప్పిగట్లగాడినే రే పిగా నీ క్యాన్
క్యాన్సర్ కదరా. అవును. నీ క్యాన్సర్ చచ్చి పెట్టింది నేనే కదరా. అవును. నువ్వు చచ్చిపో. దేవుడిని తిట్టి ప్రార్థన మానే చచ్చిపో. గురువా చూసావు ఎలా చెడగొట్టాను. అంతా ఉన్నావు చూసావు ఎలా చెడగొట్టాను. పెట్ట కొంచెం కోతగానం అంటే నువ్వేరా. ఎస్ గురువా. అయ్యా అవును, నా శరీరం అంతా రోగమే. అయినా సరే నా తండ్రి పరమ వైద్యుడు, చనిపోయిన లాజరును లేపిన ద గ్రేట్ హీలర్. నా రోగం ఆయనకు ఒక లెక్క కాదు. నా రోగాన్ని తగ్గించకపోయినా పర్వాలేదు, నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నేను ఆయనకు ప్రార్థన చేస్తాను. నీ వాళ్ళు ఎందుకు చచ్చిపోయినా పెడత ఎవడున్నాడు రా? గురువా నేనున్నాను గురువా. ఉన్నావా? చెడగొడతావా? చెడగొడతాను గురువా. చెడగొట్టు. అపజయం అంటే అప్పికెట్లగా ఆడే. ఓటమి అంటే అప్పికెట్లగా ఆడే. ఆరిపోయే దీపం అప్పికెట్లగా ఆడే. లేనేలేదు రూపం అప్పికెట్లగా ఆడే. అప్పికట్లగా ఆడు. అపజయానికి అడ్రస్, కేరాపకి ఓటమి. ఈడే గురువా. వీడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడు కదరా. 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్, పీజీ నుంచి ఏజ్ వరకు అన్ని ఫెయిల్ కదా గురువా. పీజీ వరకు. వెరీ గుడ్ రా. వాడు ఓటమిని గుర్తు చేసి భలే చెడగొట్టావు. ఇంకా ఆడు ప్రార్థించాడు, లేచి వెళ్ళిపోతాడు. అయినా విజయాన్ని నేను వెంబడించిన అవసరం లేదు. నా యేసు నాతో ఉండగా విజయం నా సొంతం అవుతుంది. నేను ప్రార్థన చేస్తాను. ఎవడున్నాడు చెడగొట్టాడు? నువ్వు వెళ్తావా? వెళ్తా. పాపం పాపం అంటాడేంటి? అయ్యో బాబేంట్రా, ఇది నువ్వు చేసిన పాపం. అన్ని పాపాలు కాదురా, ఎన్నో పాపాలు చేసావు. అన్ని పాపాలు చేస్తే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడురా. ఆలకించాడు. అందుకనే నీ పాపాలని మాటలా కాదు పాటలాగా చెప్తా, వినుకో. పాడు. పాపిగాడు వీడు, పాపిగాడు పాపాలెన్నో వీడు చేశాడని, ప్రార్థన కూడా వీడు చేస్తాడంట. పాపి 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 పాపం నువ్వు చేశావు. పాపి 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 ప్రార్థన ఎందుకు చేస్తావు? అరే ఆపేరా ప్రార్థన, ఆపే. గురువా చూసావా ఎలా జరగట్టేనా? పాపం గుర్చేసి లేచాడు పైకి. నీ పాపినే పుట్టిన ప్రతి వ్యక్తి పాపంలో జన్మిస్తాడు. పరిశుద్ధుడైన నా తండ్రిలో నీ పరిశుద్ధుడను. నేను ఆయన ప్రార్థన చేస్తాను. పరిశుద్ధిని చేసే కుదరాని పాపిని పట్టుకుని. గురువా ఇప్పటికైనా నాకు అవకాశం ఇవ్వు గురువా. నీ సెక్రటరీని అనిపించుకుంటా. ఏమో త్రిపులాపురతో తీతడం నా భయం. లేదు గురువా, సింగిల్ ఆఫర్ కూడా లేకుండా చేస్తా. అంతేనంటావా? అంతే గురువా, అంతే. ఎరగదీసేయి. తీసేస్తా. సీనియారిటీ మొత్తం ప్రయోగించు. ఏరా అప్పిగా, ఓరోరే అప్పిగా. ఎవరికైనా ముక్కు మీద కోపం ఉంటది, నీకు టాప్ టు బాటం యాంగ్రీయే కదరా, జాంగ్రీ మొహం వాడా. అవును. అలాంటి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకెత్తాడా? అస్సలు ఆలకెచ్చాడు. ఒరే నువ్వు ప్రార్థన మానేరా గురువా. వీడికో సాంగ్ వేసుకుంటా గురువా. ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓ అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ఓ అప్పే ప్రార్థన చెయ్యొద్దయ్యా, ఓ అప్పిగా నీకు దండం పెడతానయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ముక్కోపమే నీ కొందయ్యా, నీ ప్రార్థన ఆలకించడయ్యా. ప్రార్థన చెయ్యకు, బారుకు వెళ్ళు, బీరే కొట్టు, నీకు నచ్చించే సేవయ్యా. అప్పిగాడా పాపం చేయరా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా, బీరే కొట్రా, బారుకు వెళ్ళరా. చూసావా గురువా నా పవర్? వాడు వెళ్ళిపోతాడు గురువా. ఇంకా ప్రార్థన చేయడం ఇంటికి వెళ్ళిపోతాడు. అదిగో గురువు వెళ్ళిపోతున్నాడు. భయపడ్డా మయ బంగారు కూడా. కోపడ్డం పాపం కాదు, అలాగని సూర్యుడు అస్తమించే లోపు కోపాన్ని కలిగి ఉండడం పాపం. సాధ్యమైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవడానికి నేను ప్రార్థన చేస్తాను. ఎవరో పిలుస్తున్నారు, చిన్న దెయ్యం వస్తున్నాడు. పట్టుకోండిరా, ఆయన ఎవడో బెలవలో పట్టుకోండిరా. చిన్న దెయ్యం పిలుస్తుందిరా. మీ వల్ల కాదురా, గురువుని నేను జరగడంతో చూడండి. చూస్తున్నారా? జాగ్రత్త గురువా. జజ్జో 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 పాడుకో 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 జజ్జో జజ్జో పడుకోబెట్టా. ఏం దీని కూడా పడుకున్నారు?
నువ్వేట్రా మరి నిలబడి నిద్రపోతున్నావు? నువ్వు పాడిన పాటకి నిలబడి పడుకోవాలో పడుకోవాలో నాకు తెలియట్లేదు గురువా. ఆపేయి. అమ్మా బ్రదర్ బ్రదర్ మీరేంటి ఇలా వచ్చారు? దేవుని ఆత్మ నాతో దగ్గరికి వెళ్ళి సాతాను మిమ్మల్ని ఎంతగానో శోధిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరిచాడు. బ్రదర్, దావీదు వేకునే లేచి ప్రార్థన చేశాడు, విజయాలెన్నో పొందాడు, రాజ్యానికి రాజుగా మారాడు. యేసయ్య ఎడతెగని ప్రార్థన చేశాడు, శోధనలు ఎన్నో జయించాడు. యేసయ్య చెప్పాడు, సాతాను క్రియలు లయపరచడానికి ప్రార్థన ఒక శక్తి, ప్రార్థన ఒక జయజెండ, ప్రార్థన ఒక ఆయుధం. ప్రార్థన చేయకుండా వాక్యాన్ని ధ్యానించకుండా ఉండడానికి సాతాను గాడు ఎన్నో సవాళ్ళు అనిపిస్తాడు. వాటన్నిటిని జయించాలంటే ఒకటే మార్గం, వేకుజాము ప్రార్థన. వేకుజాము ప్రార్థన చేయండి, సాతాను కాడిని విరగొట్టండి. బ్రదర్, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రార్థన మాత్రం, వాక్యాన్ని మాత్రం విడిచిపెట్టమాకు బ్రదర్. ప్రార్థన చేసుకుని దేవునికి సాయంగా ఉంటాడు, మీకు తోడుగా ఉంటారు బ్రదర్. నేను ఇంకా ప్రార్థన చేయాలి, దేవుళ్ళో బలపడాలి, నేను రక్షణ పొందుతాను, నేను ఆపరేషన్ తీసుకుంటాను, నేను ప్రార్థన చేస్తాను. రక్షణ పొందుతారంటరా? పడుకున్నారా? లేగో అయ్యా, ఏసీ పెట్టమంటావా? 24 hours. ఒరే సేమ్ పంది, నువ్వు అసలు తెయ్యనమాటరా? ఏంద్రాడు రచ్చన తీసుకున్నాడట్రా? గురువా, మేము కనీసం ప్రార్థన ఆపడానికి ట్రై చేస్తాం, నువ్వు ఏకంగా రక్షణలోకి తీసుకెళ్ళిపోయావు గురువా. అంటే నేను అనుకోలేదురా. సరేలే, అని టార్చర్ పెట్టండి, మెంటల్ టార్చర్. ఆడు చచ్చిపోవాలా ప్రేరేపించండి. ఓరి అప్పిగా చచ్చిపో, నీకు ముక్కు నిండా కోపమే, చచ్చిపో, ఒళ్ళంతా కోపమే, చచ్చిపో. నువ్వెవరిని చూసినా కోపడుతూ ఉంటావు కదా, చచ్చిపోరా చచ్చిపో. అరే పాపి, నువ్వు ఎన్నో పాపాలు చేస్తావు కదా. అవును, పాపాలు చేయరా, చచ్చిపో. రే నీకు ఒళ్ళంతా చెప్పే, చచ్చిపోతావు. అపజయం చేసినవాడా, చచ్చిపో. ఓటమి, చచ్చిపో. రే నువ్వు ఒళ్ళంతా కుళ్ళే కదరా, కుళ్ళు పోతాడా, చచ్చిపో. రే వేస్ట్ వేలో, చచ్చిపో. నువ్వు చచ్చిపో, వేస్ట్ వేలో చచ్చిపో. ఏసైని పిలుస్తా. రాడు. చచ్చిపో. రేయ్, ఏసై వస్తున్నట్టున్నాడు రా. రేయ్, అదిగో వస్తున్నాడు రా. ఎవరిని పిలిస్తే చాలు, ఏసయ్యా అంటే చాలు, తురుక్కొని చేస్తాడు. పారిపోదామా? ఆయన అటాక్ చేయండి. ఏసై ఆగిపో. చూసావా ఎలా అయిపోయాడు? ఇంకెందుకు లేచేది, అటాక్ చేయండి. అప్పుడంటే ఏదో చేశాడు, ఇప్పుడేం చేయగలరా? ఎరగదేయండి. అది అలా బంధించాలి. రేయ్, నేను చూస్తా, అది ఏసయ్యంతో నేను చూస్తా. నువ్వు అయిపోయావు. నా వల్ల కూడా కాదు బాబోయ్, నన్ను క్షమించు. ఒక్కసారికి గురువా, దగ్గరికి వెళ్ళి తన్నదంటావు. చూశాడు, చూస్తున్నాడు కోపంగా చూస్తున్నాడు ఆయన. మరి చూడకుండా ఉంటాడేంటి? ఆయన అసలు ఎవరిని వదిలిపెట్టట్లేదు. ప్రార్థన చేస్తే చాలు వెళ్ళిపోతాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకేం చేద్దాం, వాడు దొరుకుతాడులే, వెళ్దాం. అదిగో వాడు మీటింగ్ రాకుండా అవునవును, వాడి దిక్కులు చూస్తున్నాడు. పదండి, ఇక ఆడే మన గురి. మన వల్లగా దేశీ ఉంటే
ఇశ్రాయేలు పర్షియా రాజైన అహష్వేరోషు యొక్క భార్య అయిన ఎస్తేరును. చిన్ననాడే నేను తల్లిదండ్రులను కోల్పోయిన నా బంధువు అయిన మొర్దెకై నన్ను దేవుని యందు భయభక్తులతో పెంచాడు. ఆయన నన్ను దేవునిలో నడవమని దయ మరియు వినయం మనిషిని సుందరంగా చేస్తాయని నేర్పాడు. మరియు ఒకనాడు రాజుగారి ఆదేశం ప్రకారం దేశం నందు సుందరమైన యువతలను రాజమందిరమునకు తీసుకువచ్చారు. నన్ను కూడా తీసుకువెళ్ళారు. ఆ సమయంలో నాకు చాలా భయం వేసింది. కానీ దేవుడు నాకు తోడు ఉన్నాడన్న నమ్మకంతో ముందుకు నడిచాను. కానీ అప్పుడు నేను దేవుడు నాకు తోడు ఉన్నాడన్న నమ్మకంతో ముందుకు నడిచాను. అలాగే దేవుని కృప ద్వారా నేను రాణిగా ఎంచబడ్డాను. ఆ సమయంలో గర్విష్ఠి అయిన హామాను మొర్దెకైని ద్వేషించి ఇశ్రాయేలు ప్రజలపై దుష్ట ఆలోచన కలిగి వారిని నిర్మూలించాలని ఆలోచించి రాజును మోసం చేసి వారి చేత ఒక ఆజ్ఞ రాయించారు. అప్పుడు అందరూ నాకు ఆ వార్త రాగానే నాకు చాలా భయం నా హృదయం దుఃఖంతో భయంతో నిండిపోయింది. నేను అయినా సరే ఇశ్రాయేలు రక్షణకై ప్రాణం పోయిన రాజు ముందు నిలబడి మాట్లాడే ధైర్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. అలా నేను రాజుగారి దయ పొందిన తరువాత నేను రాజుని ఒక విందుకు ఆహ్వానించాను. ఆ విందులో రాజుగారితో ఇట్లా అన్నాను, నన్ను చంపాలని చూస్తున్నారని. అప్పుడు రాజు కోపంతో లేచి ఎవరది అని అడిగాడు. అప్పుడు నేను రాజుతో ఇలా అన్నాను, నా రహస్యం నీకు చెప్తున్నాను. నేను ఒక ఇశ్రాయేలీయురాలిని. నన్ను ఇశ్రాయేలు ప్రజలను హామాను నాశనం చేయాలని ఆలోచిస్తున్నాడని చెప్పాను. అప్పుడు రాజుగారికి అంత కోపం వచ్చినా కానీ హామాను చేసిన మోసాన్ని అర్థం చేసుకొని ఆ హామాను సిద్ధం చేసిన 50 అడుగుల ఉరితాడుపై తనని తన కుటుంబస్తులని తనకు సహకరించిన వారందరినీ శిక్షించాడు. అప్పుడు నేను నా ప్రజలు దేవుని స్తుతించాము మరియు మేము దేవుని స్తుతించి ప్రార్థించాము. ఇశ్రాయేలు వారిపై దేవుని కృప ఎన్నటికీ తీసివేయబడదు. ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి మరియు సండే స్కూల్ టీచర్స్ అందరికీ నా ధన్యవాదాలు. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. రక్షకుడు వచ్చినాడమ్మా, నిన్ను నన్ను పరముకు చేర్చా భూమికొచ్చాడమ్మా. ఆపు మేలినోడమ్మా, ఆపుల రక్షకుడమ్మా, ప్రాణమీయ వెనుకాడని ప్రేమమయుడోయమ్మా. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మా, జగమంతా కొలిచేది ఇమ్మానుయేలమ్మా. మన కోసం ఇలాకొచ్చిన యేసురాజు ఇతడమ్మా,
కొరియర్ వచ్చింది. కొరియరా? ఇదేంటి? వావ్, ఇది అదే కదా ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన, ఫైనల్ ఈ రోజు వచ్చింది. ఇదేంటి మమ్మీ? ఇది యూకేలో మంచి డ్రాయింగ్ అనమాట. నేనే వాళ్ళని అడిగి తీసుకొని వచ్చిన. ఇది మనం మంచి ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుందాం. అందరూ వచ్చి అడగాలి ఇదేంటి ఇదేంటి అని. ఓకేనా? నువ్వు వెళ్ళి ఇది ఫ్రేమ్ పక్కనే పెట్టు, దీనికి స్క్రాచెస్ రావద్దు, అర్థమవుతుందా? ఓకే మమ్మీ. ఇంకా దివ్య గారు మీకు తెలిసే ఉంటుంది కదా, నేను ఆఫీస్ పని పైన ఇంటికి కరెక్ట్ టైంకి రాలేను. మరి నా కూతుర్ని మంచిగా చూసుకోండి. అంటే తను ఏం అడిగినా మంచి చేసి పెట్టండి. మోస్ట్లీ అయితే డిస్టర్బ్ చేయదు, కానీ మీకు తెలుసు కదా ఎప్పుడు టైమింగ్, ఎప్పుడు తనకి ఏం చేయాలి అనేది. కుకింగ్ మాత్రం చూసుకోండి. ప్లాటినికి ఏమైనా కావాలంటే అక్కడ అడుగు. ఓకేనా? ఓకే. ఇంకా నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఓకే అమ్మగారు. హాయ్ ప్లాటీ. హాయ్ ప్రీతక్క. నీకు తెలుసా, నీకు ఒకటి చూపిస్తాను రా. ఈరోజు ఈ పిల్లల దగ్గర నేను ఎలా అయినా తెలివిగలదానని నిరూపించుకోవాలి. ఏదో ఒకటి చేయాలి ఈరోజు ఖచ్చితంగా. నేను చాలా తెలివిగలదానని చూపించుకోవాలి. పిల్లలు ఆంటీ ఏమన్నా తింటారా? ఏం తిందాం? బర్గర్. సరే, దానికంటే ముందు నేను ఏం చేస్తాను, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఓడిపోయారు అనుకోండి, నాకు 1000 ఇవ్వాలి. ఒకవేళ నేను ఓడిపోతే నేను మీకు 1000 ఇస్తాను. ఓకేనా ప్రీతి? అయ్యో ఆంటీ, మా దగ్గర పాకెట్ మనీ 100 రూపీసే ఉన్నాయి ఆంటీ. అయితే మీరు క్వశ్చన్ అడగండి, ఒకవేళ నేను ఆన్సర్ చెప్తే మీరు 1000 రూపీస్ ఇవ్వండి, లేకపోతే నేను 100 రూపీస్ ఇచ్చేస్తా. సరే, ఓకేనా? కానీ దానికంటే ముందు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా. నువ్వు అడుగుతావా? సరే అడుగు. ఓకే అండి, చాలా సింపుల్. 1 bird 4 eyes. ఆ బర్డ్ ఏంటి? ఇదేనా? నాకు తెలుసు. ఇది మొన్న అదే ఏమంటారు, డిస్కవరీలో కూడా నేను చూశాను. అదే కదా అది. అదే అబ్బా, డిస్కవరీలో వస్తూనే ఉంటుంది 4 eyes. ఒకటే బర్డ్, 4 eyes కదా. అంటే నోట్లో ఉంది, బయటికి రావట్లేదు అన్నమాట. ఓడిపోయేలాగా ఉన్నానే. 4 eyes 1 bird. ఎస్. సరేలే, ఇప్పుడైతే నాకు తెలుసు, కాకపోతే గుర్తు రావట్లేదు. గుర్తొచ్చాక పర్లేదు, నువ్వు చెప్పు. ఓడిపోయారా? ఓడిపోయా. 1000 రూపీస్ ఇవ్వండి. ఇగో 100 రూపీస్ తీసుకోండి. ఎందుకు? నాకు కూడా తెలియదు ఆంటీ ఆన్సర్. నేను ఫూల్ అయిపోయా. ఆంటీ బాగా తొందర తీసుకురారా. సరే, టైం అవుతుంది ప్లాటీ, నేను వెళ్తా ఇంటికి. బర్గర్ తెచ్చిందప్ప, కూర్చో తినేసి. ఏం కాదు, ఇంటికి వెళ్ళాక నేను మళ్ళీ వస్తాను కదా రేపు. ఏం కాదు. ఓకే, సరే, బాయ్ బాయ్. అరే, ఈ పోస్టర్ లాగా వేరే దాని మీద సేమ్ ఇట్లాంటిది వేద్దాం. ఇది మమ్మీకి ఇచ్చి సర్ప్రైజ్ చేద్దాం, మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఈ కలర్ వేద్దాం ఫస్ట్. అయ్యో, అయ్యా, మమ్మీ చూస్తే దీని మీద కూడా పడిపోయినాయా? అయ్యా, ఇక్కడ రా. ఏంటా ఆంటీ? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆడుకోవడానికి వెళ్తున్నాను. ఆడుకోవడానికి తర్వాత వెళ్ళు, ఫస్ట్ ఇల్లు క్లీన్ చేయి. నేనెందుకు క్లీన్ చేస్తున్నా అంటే మీరు పని కదా, మీరు చేయండి. అయినా కానీ కూడా ఈరోజు నుంచి నువ్వే చేయాలి. నేనెందుకు చేయాలని? నేను చెయ్యను. నువ్వు చెయ్యవా? నేను చెయ్యను. నువ్వేం చేసావో నేను చూసాగా. నేనేం చేశాను, మీరేం చూసారు? మీ మమ్మీ పెయింటింగ్ నువ్వు ఖరాబ్ చేయలేదా? మీరు చూసారా ఆంటీ? చెయ్యి. నేను చెయ్యను ఆంటీ. చేయకపోతే నేను వెళ్ళి మీ మమ్మీకి చెప్పేస్తా.
అయినా మీరు చెప్పడం నేనే వెళ్ళి చెప్తా. ఆగు, నేను చెప్తే మమ్మీ చెప్పు. యాక్చువల్లీ నేను నీకు ఒకటి చెప్తామని వచ్చినాను. నేను ఒకటి చెప్తాను, దానికి నువ్వేం నన్ను తిట్టకూడదు. ఫస్ట్ అయితే చెప్పు. నన్ను తిట్టవద్దు మమ్మీ ప్లీజ్. ఫస్ట్ చెప్పు. యాక్చువల్లీ ఏమైందంటే మొన్న నీకు కొరియర్ త్రూ ఒక పోస్టర్ వచ్చింది కదా. సో యాక్చువల్లీ ఆ పోస్టర్ మీద నేను పెయింటింగ్ వేసి నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. అయితే అన్ఫార్చునేట్లీ అంటే అది బై మిస్టేక్గా దాని మీద పెయింట్ పడిపోయింది. ప్లాటీ ఏం చూసినా అర్థమవుతుందా? పెయింటింగ్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నాను అసలు. అమ్మ వద్దు, దానికంటే బెటర్. ప్లీజ్ ఆంటీ చెప్పకన్నా ఆంటీ. చెప్పను కానీ పని చేయి, తీసుకో. ఈరోజు నుంచి మొత్తం నువ్వే పని చేయాలి. నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. లేదనుకో మీ మమ్మీకి చెప్పేస్తా. వద్దా అంటే చెయ్యి మరి, తీసుకో. ఏ ఇవి తీసుకో, ఇవి కూడా కడుగు. నేను కడగనా ఆంటీ? ఏ పెయింటింగ్ చెప్పనా? వద్దా ఆంటీ? తీసుకో కడుగు. అది తుడిచి ఇది కడుగు తొందరగా. ఓకే ఆంటీ. ఆంటీ ఇవి కడిగేసాను. సరే ఇది ఉతుకు. అంటే నేనెందుకు ఉతకాలి ఆంటీ ఇవి కూడా? ఏ పెయింటింగ్ చెప్పనా మీ మమ్మీకి? వద్దా మర్చిపోకు, అర్థమవుతుందా? నేను ఏది చెప్తే నువ్వు అది చేయాలి. ఉతుకు అవి. తర్వాత ఏమైనా పని లేకపోతే అప్పుడు వెళ్ళు ఆడుకోవడానికి. ఓకే ఆంటీ. ఆంటీ నాకు ఆకలేస్తుందా ఆంటీ? ముందు వెళ్ళి పని చెయ్యి. ఆకలేస్తుందండి. నా వల్ల కావట్లేదు ఇంత పని చేయడం. అదేదో మా మమ్మీకి చెప్తే అన్న అయిపోయేది. 2 దెబ్బలు కొట్టేసి వదిలేసేది. నా వల్ల అవ్వట్లేదు. ఈరోజు ఎట్లయినా మా మమ్మీకి చెప్పేస్తా. తిట్టినా కొట్టినా ఏమైనా మా మమ్మీకి చెప్పేస్తాను ఈరోజు ఎట్లయినా. మమ్మీ మమ్మీ చెప్పు. నేను నీకు ఒక విషయం చెప్పాలి. వింటున్నా. యాక్చువల్లీ ఏమైందంటే మొన్న నీకు కొరియర్ త్రూ ఒక పోస్టర్ వచ్చింది కదా. అయితే ఏమైందంటే దాని మీద నేను నీకు ఒక మంచి డ్రాయింగ్ వేసి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నా. కాకపోతే బై మిస్టేక్గా దాని మీద పెయింట్ పడిపోయింది. అవునా? ఏం కాదులే, లైట్ తీసుకో. అనుకోకుండా అయిపోయింది కదా, ఏం కాదులే. అంటే నువ్వు నన్ను ఇప్పుడు కొట్టవా మమ్మీ? తిట్టవా? ఏమైంది నాన్న? ఎందుకట్లా ఇట్రా? అంటే నువ్వు నన్ను ఇప్పుడు ఏమన్నావా మమ్మీ? నేనెందుకంట, అనుకోకుండా అయిపోయింది కదా. అయ్యో అసలు నేను ఆ రోజు ఇంకు పడేసినప్పుడు పని మనిషి చూసింది. నీకు చెప్తానని అన్ని పనులు నాతోటే చేయించింది. అంటే నా స్నాక్స్ ఆమెనే తినేసింది. మిల్క్ నాకు అసలు అన్నం కూడా సరిగ్గా పెట్టలేదు, కొంచెం అన్నం పెట్టింది. తను పని చెప్తా. అయినా ఏమైనా తప్పుంటే నాకు ఫస్ట్ వచ్చి చెప్పాలి బిడ్డ. భయపడని, కొట్టిన తిట్టిన నేనే కదా, మీ మమ్మీయే కదా. సరే నువ్వు వెళ్ళి ఆడుకో. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఇవి కడుగు. నేను కడగాను ఆంటీ. నేను కడగాను. పెయింటింగ్ మర్చిపోయావా? అయినా కానీ నేను కడగాను ఆంటీ. నువ్వు పెయింటింగ్ ఖరాబ్ చేస్తావు మీ మమ్మీది. కడుగు. నేను కడగాను ఆంటీ. నేను చెప్పాను అనుకో నిన్ను ఇంకా ఫుల్ కొడుతుంది మీ మమ్మీ. ఏం కాదు అన్ని కొట్టని అండి, ఏం కాదు. నేను మాత్రం చేయను ఆంటీ. రోజు ఆగు, నీ పని చెప్తా మీ మమ్మీతో. అమ్మగారు 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 ఏమైంది? అమ్మగారు మీ పాప ఏం చేసిందో తెలుసా? అలా కొట్టారేంటమ్మా? హౌ డే యూ! నా కూతురుతోనే పని చేపిస్తావా? నా కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తావా? ఇక్కడ 1 minute కూడా ఉండదు. గెట్ అవుట్. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును.
ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తే అవి దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఒకవేళ ఒప్పుకోకపోతే సాతాన్ అంటే ఇంకా చాలా మిస్టేక్స్ చేపిస్తాడు. మనం ఏమైనా మిస్టేక్స్ చేసే పేరెంట్స్ కూడా చెప్పాలి. అది అలా ఒప్పుకోవడం ద్వారా వాళ్ళు మనల్ని క్షమిస్తారు. కాబట్టి మనం ఇప్పటి నుంచి మనం ఏమైనా తప్పులు చేస్తే కానీ పాపములు చేస్తే కానీ అవి మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అలాగే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ స్కిట్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. భయమేలనయ్యా నీవు నా తోడుండగా కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. మనుషుల నమ్ముట కంటే నిన్నాశ్రయించుట మేలు, రాజుల నమ్ముట కంటే నీ దరి చేరుట మేలు. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే దిగులు ఏ ప్రచురించదనయ్యా. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే దిగులు ఏ ప్రచురించదనయ్యా. గర్భమున నన్ను ఊపింపగములుపై ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా. తల్లి గర్భమున నన్ను ఊపింపగములుపై ఎరిగి నీ సేవకై పిలిచి నన్ను ప్రతిష్ఠించిన దేవా. నీ సాటిలలో లేరెవ్వరు యేసయ్యా, నీ నామమే దిగులు ఏ ప్రచురించదనయ్యా. నీ సాటిలలో
ప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుడి శక్తి నిన్ను కమ్ముకొనెను. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. మరియా గర్భవతియా, మరియా గర్భవతియా. పెద్దలకు చెప్పి తనను అవమానపరచలేను, అలా అని తనను చేరదీయలేను. ఇప్పుడు ఎలా? తనను అవమానపరచుట కంటే రహస్యంగా విడనాడుట మంచిది. దావీదు కుమారుడువైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. ఆమె ఒక కుమారుడిని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. నన్ను క్షమించుము, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరును కాక. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువులా పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్, పాకలో పుట్టెన్. మన యేసు బెత్లెహేములో చిన్ని పశువులా పాకలో పుట్టెన్, చిన్ని పశువులా పాకలో పుట్టెన్. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణము అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నారు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచుదరు. అరే, బెత్లెహేములో మన కొరకు రక్షకుడు పుట్టాడంటారా? పదండ్రా, త్వరగా వెళ్ళి చూద్దాం. అవునరా, పోదాం పదండి. ఆగండ్రా, చెల్లికి నాకు కాల్ పెట్టేసాయిరా, నేను తీసుకుని పోండిరా. ఏదండిరా, తీసుకులేదండిరా. అరే, నీకేమైందిరా?
రే ఉండరా, మేము నిన్ను ఎత్తుకుపోతాం. ఏమైంది? మీరు గ్రంథాలు ఎందుకు అంత తీక్షణంగా పరిశీలిస్తున్నారు? ఇదిగో చూడండి, యూదులకు రాజు పుట్టాడని ఈ గ్రంథాలలో ఉంది. యూదుల రాజు ఎక్కడ పుట్టాడు? మనం వెళ్ళి ఆయనను దర్శిద్దాం. ఆయన పుట్టిన ప్రదేశం మనకు తెలియదు. తూర్పు దిక్కున ఆ నక్షత్రం మనకు ఆనవాలు, అదే మనకు దారి చూపుతుంది. మనము విలువైన బంగారం, సాంబ్రాణి, బొల్లము, కానుక తీసుకెళ్ళి ఆయనకు అర్పిద్దాం. రాజాదిరాజా, రాజమార్తాండ, రాజగంభీర, హేరోదు మహారాజు వేంచేయుచున్నారహో! బహుపరాక్, బహుపరాక్, బహుపరాక్. రాజా, నేడు మీ దర్శనమునకై తూర్పు దేశం నుండి కొందరు జ్ఞానులు వేంచేసి ఉన్నారు. వారిని ప్రవేశపెట్టుడి. రాజునకు ప్రణామాలు. రాజా, మేము తూర్పు దేశము నుంచి వచ్చాము. ఆకాశములో ఒక నక్షత్రం చూచి యూదులకు రాజు పుట్టాడని తెలుసుకొని ఆయనను దర్శించుటకు వేయించేశాము. మంత్రివర్య, యూదుల రాజు పుట్టిన ప్రదేశము గురించి శాస్త్రుల ద్వారా వివరం తెలుసుకుని రండి. చిత్తం ప్రభు. ప్రభు, యూదియా దేశపు బెత్లెహేములో యూదుల రాజు పుట్టునని గ్రంథాలను చూసి మన ప్రధాన యాజకులు, శాస్త్రులు తెలియజేసినారు ప్రభు. జ్ఞానులారా, మీరు వెళ్ళి యూదుల రాజును దర్శించి నాకు వర్తమానము తెండి. నేనును వెళ్ళి వారిని పూజించి వచ్చేదను. చిత్తం ప్రభు. ఇక సెలవు. అదేమిటి? యూదుల రాజా? నేను కాక మరి ఒక రాజా? అసంభవం. వచ్చి
అతిమికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, సండే స్కూల్ టీచర్సు పరిశుద్ధాత్మ నడిపింపుతో, ఆత్మీయ భావాలతో ఈ యొక్క కార్యక్రమాన్ని వారి ద్వారా నడిపించినందుకు మీకు మహిమ కలుగునుగాక. ఆ బిడ్డలు దీవించబడుదురుగాక, పిల్లలు గొప్పవారు అవుదురుగాక, తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని పిల్లలను సండే స్కూల్కి పంపించదురుగాక. ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డ ఆశీర్వదించబడునుగాక. నీ కృపలో అందరూ వర్ధిల్లుదురుగాక. ఇలాగూ దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసం, ఆయురారోగ్యాలు అందరికీ సండే స్కూల్ టీచర్స్కు, పిల్లలకు, తల్లిదండ్రులకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. దైవాశిష్యులు అందరికీ వందనాలు.